నిన్న ఏదైతే ఇక్కడ జేఎన్టీయూలో ఉన్నటువంటి హాస్టల్ గదిలో తన రూమ్లో అలాగే హ్యాంగింగ్ చేసుకుని తన ఆత్మహత్య బలవత్ మరణానికి పాల్పడిన నేపథ్యంలో ప్రస్తుతం సంచలనంగా మారింది. తను ఎందుకు బలవత్ మరణానికి పాల్పడింది, అలాగే ఏంటనే విషయాలు కూడా పోలీసులు అయితే సర్పవరం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తన యొక్క భౌతిక గాయాన్ని అరుణ్ యొక్క భౌతిక గాయాన్ని అయితే ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తనది స్వస్థలం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చెందినటువంటి వారికి కూడా ప్రస్తుతం అయితే సమాచారం ఇచ్చారు. అలాగే తన కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. అలాగే తన మృతి గల కారణాలు అయితే పోలీసుల పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. ఇప్పటికే టెక్కలి నుంచి అయితే ఇక్కడ చేరుకున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందినటువంటి అరుణ ఏదైతే ఉన్నారో తను ఈ విధంగా తను చనిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. తల్లి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా, ఎలా చనిపోయింది అంటున్నారు? అరుణ మంచి అమ్మాయేనండి, బాగానే ఉండేది. నిన్నే ఫోన్ చేసి మాట్లాడాను. నిన్న 7 గంటలకి బాగానే ఉన్నానమ్మా అనేసి మాట్లాడింది. బాగానే ఉన్నా. ఎప్పుడు వచ్చిందప్పుడు ఏం చదువుతుంది ఇక్కడ? ఎప్పుడు ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేశారు? ఇక్కడ 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం. ఎప్పుడు వచ్చింది మీ ఇంటికి? మన పండగ సెలవులకు వచ్చింది. వచ్చి ఒక 5 రోజులు 6 రోజులు వచ్చేసి మళ్ళీ వచ్చేసింది కాలేజ్కి. బాగానే ఉండేది. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఒక పాప, ఒక బాబు. బాబు ఇప్పుడు 10th. భర్త ఉన్నారమ్మా? మా ఆయన లేరు, చనిపోయారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది చనిపోయి. మరి ఏంటి, ఎలా ఉండేది అరుణ? నిన్న ఏమన్నా మాట్లాడిందో? ఫోన్లో మాట్లాడింది. నిన్న ఉదయం 7 అప్పుడు చేస్తాను. బాగానే ఉన్నా, మంచిగా మాట్లాడింది, చక్కగా ఉన్నా. రోజు తెల్లవారి సాయంత్రం చేసిద్దన్న. నిన్న చేయలేదు. తెల్లవారి చేస్తాను, మధ్యాహ్నం ఫోన్ చేయలేదు. మరి నేను 4 టైం అప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే పక్క రూమ్ అమ్మాయి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే చేసి ఇంకొక అమ్మాయి చేత కవర్ పంపాము. ఇట్లా మరి నాకు చెప్పండి, ఫోన్ ఎత్తట్లేదు అనేసి అంటే ఇక అక్కడికి ఒక 10 నిమిషాలు పోయినాక అరుణ చనిపోయింది అనేసి ఫోన్ వచ్చింది. ఎటువంటి అనుమానాలు ఉన్నాయమ్మా? కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అలాగే చూస్తున్నాం తల్లి తను ఫోన్ మాట్లాడుతూ ఉంది. అలాగే నిన్నంతా కూడా ఫోన్ మాట్లాడిన నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలియదు, దీనిపై అయితే విచారణ చేపిస్తున్నారు. అంటే మీకు దీనిపై ఎటువంటి అనుమానం ఉందమ్మా? అనుమానం ఏం లేదు. అంటే తను బలవత్ మరణానికి పాల్పడిన కారణాలు ఏమైనా ఉండొచ్చా? గొడవ పడిద్దా ఏంటన్న విషయం? తల్లి బాధపడుతుంది. స్నేహితురాలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, సంధ్య అరుణ ఎప్పుడు ఈ ఘటన పాల్పడింది, ఎప్పుడు మాట్లాడారు? నేను నిన్న పొద్దున్నే మాట్లాడాను. నిన్న పొద్దున్నతో బాగానే మాట్లాడింది. ఈరోజు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రం అలా జరిగిపోయింది. అంటే తను ఏదైనా బాధపడుతూ ఉండడం కానీ, పండగకి వెళ్ళి వచ్చినప్పుడు బాగానే ఉన్నదని తల్లి చెప్తున్నారు. ఈలోగా ఏమైనా బాధపడడం కానీ, ఏమైనా మాట్లాడడం ఏమైనా చెప్పారు మీతో? మాట్లాడదా అంటే ఆ విషయం గురించి డిప్రెషన్లో ఉండేది తను. అందరితోని బాగానే మాట్లాడేది కానీ ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అని డిప్రెషన్లో ఉండేది. తట్టుకోలేకపోయింది. ఏ అమ్మాయి తీసుకురాలేని మచ్చ తీసుకున్నాను నేను అని అనింది. అదే రూమ్లో తన హ్యాంగింగ్ పాల్పడింది. నిన్న సాయంత్రం 4 ఆ టైంకి జరుగుతుంది. అంటే రూమ్లో ఎవరు లేరా? అంటే సండే అందరూ కూడా ఉంటారు, ఎవరు కూడా లేరా రూమ్లో? ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళింది, ఇంకొక అమ్మాయి వేరే పని మీద వేరే రూమ్కి వెళ్ళింది. ఇంకెవరూ లేరు రూమ్లో, తను ఒక్కదే ఉంది.
సెకండ్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు ఇందులో, అంటే బాగా చదువుకుంటుంది అమ్మాయి. బాగానే చదువుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ 4th సెమ్ ఇప్పుడు. నీ పేరు ఏం పేరు? నా పేరు భవ్య. సేమ్ పక్కన ఇద్దరు ఫ్రెండ్సే. మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం, పక్క పక్కనే కూర్చునే వాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. ఇలా చేస్తుందని అనుకోలేదు. మాకు అలా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అలాగే జరిగిన ఘటనపై ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. తల్లి ఇప్పుడైతే ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే జరిగిన ఘటన వెంటనే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో ఏమన్నా విషయం జరిగిందమ్మా, అంటే మీ దగ్గర బంధువుల ఎవరిలో లవ్ చేశారు, ఈ విషయం జరిగిందని కూడా అన్నారు. అబ్బాయి ఫోటోలు వాట్సాప్లో పెట్టాడు. ఆ బాధకి తట్టుకోలేకపోయింది అలాగా. గతంలో అతనే విడిపించేవాడా ఫోటోలు పెట్టి? ఇక్కడ తల్లి చెప్పలేకపోతున్నారు, దగ్గర బంధువులు ఉన్నారు, మాట్లాడదాం ఏం జరిగిందో. ఏమవుతారమ్మా మీరు? మా మనవరాలు సార్. తనేంటంటే ఆగస్టులోనమాట, గత ఆగస్టు నెలలోనమాట తనకి మన జేఎన్టీ కాలేజ్ మొత్తం ఫోటోలు అవన్నీ పెట్టారు సార్. తను ఆ డిప్రెషన్లో చాలా ఉన్నాం మేము. అది టెక్కల మండలం కదా, అక్కడికి మేము తెచ్చి 101కి ఫోన్ చేసాము. 100కి కావాలా ఫోన్ చేసి రిపోర్ట్ కూడా ఇవ్వడమైంది. టెక్కల్లో నమోదు చేశారు సార్, కేసు నమోదు చేశారు. ఆ అబ్బాయికి పిలిపించినలాగా అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనమాట. మొత్తం కాలేజ్ మొత్తం అనమాట ఫొటోస్ పెట్టాడు సార్ రకాల. అది ఇప్పుడు కూడా ఉంది సార్, మన ఇన్సెంట్ గ్రామ్లో ఫోటోలు పెట్టాడు అనమాట. ఆ డిప్రెషన్లో పాప అలాగే ఉంటే ఇప్పుడు కొంచెం కోలుకుంటుంది. మన పండగకి వచ్చి కూడా మా ఇంటికి కూడా వచ్చి ఉన్న ఒక రోజు తను హ్యాపీగా ఉంది సార్. అమ్మమ్మ నేను అన్నానమ్మా, నువ్వు బాగా చదువుకో, నువ్వు 2 years కష్టపడ్డావంటే నీ కాల్ మీద నేను నిలబడతావు, వెళ్ళంటే వేటి నువ్వు పట్టించుకోకు, బాగుంటావమ్మా అని అంటే, అలాగే అమ్మమ్మ నేను బాగా చదువుకుంటాను మమ్మీ, లాగా నేను ఒక స్థాయిలో వస్తానని కూడా నాతో చెప్పింది. తను హ్యాపీగా మేమందరం తను బాగుంది కదా అనేసి అనుకున్నాము. చక్కగా వెళ్ళేటప్పుడు కూడా మాతో కూడా చక్కగా బాయ్ అని చెప్పడం, మాట్లాడడం అన్నీ బాగానే ఉంది. మన డీసెంట్గా అమౌంట్ కూడా కావాలి, 30,000 ఫీజు డబ్బులు కావాలంటే తన కూలి పనులు చేసుకుంటుంది సార్. అమ్మ ఇవ్వండి అమ్మ, చెల్లికి అడిగితే నేస్తుంది, ఇవ్వండి అమ్మ నేను ఇచ్చేస్తాను కానీ డబ్బులు అనేసి తను అంది. ఆ డబ్బులు ఇవ్వడానికి అనేసి నిన్న కూడా నేను ద్రాక్షారామం వచ్చాను సార్. తను కలుద్దామని ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు. మేము అనవరంకి వెళ్తాం కదా అనేసి మేము మరి తనని కలలేదు. అక్కడ అనవరం దగ్గరికి వెళ్ళేసరికి తను ఫోన్ చేసింది, మళ్ళీ మేము నైట్ రావడం జరిగింది. మరి తనకి ఏది జరిగిందో మరి ఏంటంటే మరి మాకు తెలియదు. తను కోలుకోవడం అంటే మాత్రం కోలుకుందండి. మేము ఎంత జరిగినా సరే అమ్మ నీ వేయట్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏవి కాదు ఇలాంటివన్నీ, నీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదే పెట్టమ్మా, నీ కాల్ మీద నిలబడుతూ 2 years కష్టపడంటే అలాగే అమ్మమ్మ నాకేంటి కాలేజీలో కానీ ఎవరు హెరాస్మెంట్ చేస్తున్నారా, లేక మీ హాస్టల్ అలాంటివి వేయట్లేదు అమ్మమ్మ అని కూడా ఉందండి. మనం ఇంకేం చెప్పగలం కదా సార్. తను చదువుకుంటాను అనేసి తను బాగా కూడా చదువుతుంది సార్. ఇక్కడ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ అడగండి, తను బాగానే చదువుతుంది, అందరితో కూడా మంచిగానే ఉంటుంది. తన ఫ్రెండ్కి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుంటారు, లేదమ్మా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాను బాగానే ఉంటుంది అనేసి, ఎలాగుంది ఏంటి నువ్వు కనుక్కుంటుండమ్మా అని నేను అడుగుతుంటే బాగానే ఉంటుందని చెప్పారు. మరి అంతకు మించి మన పిల్లలు అంటే చదువుకోవడానికి వెళ్తారని మనం అనుకుంటాం కానీ సార్, ఇక్కడ మనం ఆ విధంగా చేసుకుంటారని మనకి ఏం తెలుస్తుంది చెప్పండి పేరెంట్స్గా మనం. అది కానీ చాలా ఆవేదన సార్. దురదృష్టం. అతను ఎవరండి? అతను దగ్గర బంధువేనా లేదంటే దూరం బంధువు ఏం కాదు సార్. ఆ అబ్బాయి మెల్లిపుట్టి మండలం జంతూరు గ్రామం. ఆ అబ్బాయి చనిపోవడం మాత్రం అయిపోయింది. అతను పురుగుల మందు తాగి చనిపోయారు అబ్బాయి. అంటే రిపోర్ట్ ఇచ్చాము, అరెస్ట్ రోజు అతను తాగేసాడు. అమ్మాయి ఫోటోలు పెట్టి వేధిస్తున్నాడు, ఫోటోలు పెట్టిస్తున్నాడు అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా వేధిస్తున్నాడు. మరి అక్కడ ఏది జరిగిందో మనకు తెలియదు సార్. ఫోటోలు పెట్టి మాత్రం తనే నైట్ మాకు ఫోన్ చేసి అమ్మమ్మ సోషల్ మీడియా ఇన్సెంట్ గ్రామ్లో పెట్టేశారు ఫోటోలు అనేసి నాకు నైట్ ఫోన్ చేసింది. అయితే తను ఏంటనిసిందంటే అసభ్యకరంగా పెట్టుకోవడం, మామూలుగా పెట్టుకోవడం అలా కూడా ఉన్నాయి సార్. అంటే ఇక్కడ బట్టలతోటి రకరకాలుగా ఉన్నాయి అనమాట. తనది మీరు ఇప్పుడు కూడా కొట్టినా ఇప్పుడు కూడా అవి డిలీట్ అవ్వలేదు సార్ ఫొటోస్. తను ఆ విధంగా ఇప్పుడు కూడా డిలీట్ అవ్వకపోవడం కానీ తను మెంటల్గా తను స్ట్రెస్ అయ్యి ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇప్పటి వరకు అలాగే ఉండిపోయినాయి అవి. అది సరే సార్. యువకుడు పేరు నాకు తెలియదు సార్, పాపకే తెలుసు. ఏం పేరమ్మా బాబు పేరు? ఆ చనిపోయాడు పేరు దానవేంద్ర అంట. దానవేంద్ర
అది సార్. దానవేంద్ర అన్న అతను అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నాడు ఫోటోలు పెట్టి, అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రధాన కారణం అయిపోయింది. అంటే తనకి చిన్న చిన్నవి అబ్బాయి ఏంటంటే ఆ విలేజ్కి వెళ్ళి ఎవరికైనా పెన్షన్స్ ఏవి రాకపోయినా ఎవరికి బాగాలేకపోయినా హెల్ప్ చేసేవాడు సార్. ఆ విధంగా తను 2-3 సార్లు ఫోన్ పే చేయమని డబ్బులు అడ్డు ఇచ్చిందండి సార్. తన డబ్బులు ఇవ్వడము ఆ విధంగా ఎక్కడికి అలాగా ఆ విధంగా ఇది చేసి అయ్యారని అంటున్నారు. మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో సిచ్యువేషన్ మాత్రం మనకు తెలియదు పేరెంట్స్గా. అది ఆ విధంగా దగ్గర అయ్యాడు అతను, అందుకు మనకు దగ్గర బంధువు కాదు సార్, మనకేం కాదు. ఫోన్ వాళ్ళ అమ్మగారు డబ్బులు ఇవ్వడం, ఫోన్ పే చేయడం. ఫోన్ పే చేయి బాబు నాకు రాతాలు చిన్న సెల్ కదా సార్, ఫోన్ పే చేయమంటే అంటే ఆ విలేజ్లో అందరికీ హెల్ప్ చేస్తారు. ఎవరికి బాగాలేకపోయినా వైజాగ్ హాస్పిటల్ తెచ్చిన పేషెంట్ల దగ్గర ఉండడము 2-3-4 రోజులు ఉండడం అలాంటి హెల్ప్ చేస్తారు. ఊర్లో అందరూ కొన్ని పెన్షన్స్ అప్పుడు రాకపోతే తంబలేసి తీసి ఇవ్వడం అట్టి అమౌంట్ అలాంటివి చేస్తుంటాడు కదని అలా చెప్పారు. అది అంతేగాని మరి మనకి బంధువులు ఏంటి కారు. చులకన గారిని చూసి హెల్పింగ్ నేచర్ కదా అబ్బాయి అని చెప్పేసి, బాబు నాకు హెల్ప్ చేయి బాబు, అమ్మాయికి డబ్బులు పంపించాలి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేది అనమాట. తన మొంగట చేసి పంపించానక్క అని చెప్పేసి అన్ని ఇవ్వడు అనమాట. అది అలాగా అప్పుడప్పుడు చేసేస్తాడు కదా అని చెప్పేసి అన్నింటికి ఇస్తుండేది చెప్పేది అనమాట. ఇలాగే జరుగుతుందని అనుకున్నారు కానీ ఈ అబ్బాయి మనసులో పట్టించుకుని ఈ అమ్మాయిని ఇలా చేస్తున్న విషయం, వీళ్ళిద్దరు ఏం జరుగుతుందన్న విషయం వీడికి తెలియదు అనమాట. అలా చేసి లాస్ట్కి మరి ఏం చేశాడో పాపని నాకు ఇలాగ అంటున్నాడు అని చెప్పేసి తను చెప్పగానే, ఉండు నీకు తగిన పని చెప్తానని చెప్పేసి అపశబ్దకరమైన 20 ఫోటోలు సెట్ చేసి చేస్తున్నాడు కదా సార్. అలా సెట్ చేసి కాలేజ్ అంతటికి పెట్టాడు అనమాట. జైంట్ కాలేజ్ అందరికీ పెట్టాడు, ఫ్రెండ్స్కి కాలేజ్ మొత్తం పెట్టాడు అనమాట. అందరూ ఇదేంటి నీ ఫోటోలు ఇలా వచ్చాయని అడిగితే అవునా అనేసి అప్పుడు అక్కడ నుండి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. అమ్మ చూడు దాన ఏమంటే ఇలా ఫోటోలు పెట్టారు, ఇలా ఫోటోలు పెట్టారమ్మా అనేసి అంటే అప్పుడు పిలిపించింది, అడిగింది అనమాట. అవునరా నువ్వు తమ్ముడు ఊర్లోకి వస్తున్నావు అన్న తమ్ముడు వరుసతో పిలిచి, బాబు నేను ఎక్కడికి వెళ్ళి మళ్ళీ డబ్బులు పంపించాలంటే బయటికి వెళ్ళి చేయలేను కదా అని చెప్పేసి నీకు ఇచ్చాను, పంపించడువు మంచిగా ఇలాగే చేస్తున్నావు అనుకున్నా, నా కూతురికి ఎలా ఫోటోలు పెడతావా, ఇలా బ్యాడ్ చేస్తావా అని చెప్పేసి అడిగింది. అడిగితే అంత ఊరుకోలేదు, ఇవి నువ్వు చేసేసుకుంటే నా కూతురి డబ్బులు నేను పెట్టి ఇచ్చేస్తే నా ఫోన్లో ఊర్లోకి వస్తున్నావు అందరికీ హెల్పింగ్ చేస్తున్నావు కదని ఉద్దేశంతో నేను ఇచ్చాను తప్ప ఇంకో విధంగా కదా, నన్నే కొడతావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నాకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని అబ్బాయి ఏమంటే ఇక్కడ పురుగుల మందు తాగాడు అనమాట. 4 రోజులు ఉన్నాడు, చనిపోయాడు సార్ అతను. కిందటి సంవత్సరం ఆగస్టులో. ఇక ఆ ఫ్యామిలీ ఎంత ఆ తల్లిని ఎంత ఇబ్బంది పెట్టారో తెలీదు. ఆల్రెడీ ఇంట్లో పిల్లం ఉంది, అలాంటి అతనికి భార్య కూడా ఉంది, ఇంట్లో ఉంది అలాంటి అనమాట. భార్య ఇంట్లో ఉంచుకున్నాడు ఉంది, ఇలాంటి పనులు చేస్తాడా అని తెలియలేదు చేస్తాడా అని చెప్పేసి ఇలా చేసినందుకు హెల్పింగ్ నేచర్ అనేసి అనుకుంది కానీ తన మనసులో ఇలా ఉందని ఇవిడికి తెలియదు. లాస్ట్కి అమ్మాయి చెప్తేమంటే ఇలా చేసాడని చెప్తే గట్టిగా అడిగినందుకు అబ్బాయి అలా చేసుకున్నాడు. ఈ ఫ్యామిలీ మొత్తం కానీ తల్లిని మాత్రం బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిపి మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. నా కొడుకుని మీరే చంపారంటే, అవును మీ ఇంట్లో ఆల్రెడీ ఒక పిల్ల ఉంది, ఇది చేయడం నీ తప్పని మీరు అడగాలి కానీ చిన్నపిల్లని అలా చేయడం తప్పు కదా అని అడిగితే, పల్లెటూరు కదా మేమే ఎక్కువ మేమే ఇది అని చెప్పేసి ఆవిడ మీదకి వచ్చి ఇవ్వాలన్నమాట. అలా చేసి వేటి ఇంత సభ్యకరం అని చెప్పేసి తన మనసులో ఉంచుకునేమో తను ఇలా చేసింది. మరి అమ్మ అవన్నీ వదిలి చక్కగా ఉండమ్మని చెప్పేసి అన్నీ వాళ్ళం అలాగేనమ్మని చెప్పేసి అన్నది. మరి ఏం జరిగిందో తర్వాత మాకు తెలియదు సార్. 6 months బాగానే ఉంది, ఇప్పుడు ఏం జరిగిందో మాకు తెలియలేదు సార్. పాప ఉదయం ఫోన్ చేస్తే అమ్మ నేను ఫీజు కట్టాలి అని చెప్పేసి అంటే, అలాగేలే నేను సండే శివరాత్రి కదా నేను గుడికి వెళ్ళి వస్తాను, నేను మంగళవారం వచ్చి నేను ఫీజు కడతానమ్మంటే అలాగేనమ్మా అన్నదంట. మధ్యాహ్నం 1:30 వరకు అన్నది. ఈవిడ గుడి చూసుకొని అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 4 ఫోన్ చేసి రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదంట. లిఫ్ట్ చేయకపోతే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అని ఫోన్ చేసింది, ఇప్పుడు ఈ అమ్మాయిని ఫోన్ చేస్తే అమ్మ ఉండి నేను ఇంకో నెంబర్ ఇస్తారంటే ఇంకొక పాప నెంబర్ ఇస్తే ఆవిడ వెళ్ళి చూసి అవునా ఆవిడ చదువుకోవడానికి కిందకు వచ్చారట. ఈవిడ ఒక్కదై ఫోన్లు ఈవిడ ఈ రూమ్లో చదువుకుంటుంది కదా అని చెప్పేసి ఆవిడ కిందకు వచ్చారట. ఈ ఫోన్ చూసి ఆవిడ పైకి వెళ్ళి చూసారు ఆవిడ వేలాడు. ఏం లేదు అంటే హెల్పింగ్ ఆన్లైన్ వర్కులు చేయగలుగుతాడు కాబట్టి ఏవన్నీ హెల్పింగ్ చేసేవాడు కానీ అతను ఒక పోరం పొగు అంతేనండి.
ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఒక యువకుడు గతంలో వేధించాడు, అలాగే అమ్మాయిని అసభ్యకరంగా ఫోటోలు పెట్టడం కాకుండా జేఎన్టీయూలో మొత్తం అందరికి కూడా తెలిసే విధంగా కూడా వ్యవహరించారు. అతను ప్రధానంగా ప్రతిసారి కూడా తన ఇంటికి రావడం, ఏదైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్నటువంటి తన గ్రామానికి రావడం జరిగింది. వచ్చి తను ఇక్కడ కాకినాడ జేఎన్టీయూలో చదువుతున్న నేపథ్యంలోనే ఇతను ఆన్లైన్ వర్క్లు ఎక్కువగా చేస్తుంటారు. వర్కులు చేస్తున్న నేపథ్యంలో తనకి డబ్బులు పంపించాలని తన తల్లి అంటే తండ్రి కొన్నాళ్ళ క్రితమే అతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ అతనైతే కాలం చేశారు. ఈలోగా తల్లి ఒకరితే ఉంటుంది, తనకి మరొక కుమారుడు కూడా ఉన్నారు, 10వ తరగతి చదువుతున్నారు. తన పెద్ద కుమార్తె ఎవరైతే ఉన్నారో కాకినాడ జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్లో 2వ సంవత్సరం అయితే చదువుతుంది. తనకి ప్రతి సంవత్సరం కూడా డబ్బులు పంపించేందుకు ఈ విధంగా తనను ఊళ్ళో తిరుగుతూ ఏదైతే ఇక్కడ గ్రామానికి చెందినటువంటి మలియాపుట్టి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి దానవేంద్ర అనే వ్యక్తి ఈ విధంగా తనకు వివాహం అయింది. దానవేంద్ర అనే వ్యక్తికి వివాహం అయినా సరే తనకి ఈ విధంగా ఆన్లైన్ డబ్బులు ట్రాన్స్లేషన్ చేస్తూ తనతో మాట్లాడుతూ పరిచయం పెంచుకునే విధంగా కూడా పెట్టుకుని తన ఫోటోలు మార్పింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తూ వేధించే ఉండేవారు. ఈ నేపథ్యంలో తన తల్లి ఈ విషయంపై కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేసామని కూడా చెప్పుకొస్తున్నారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతను అప్పట్లో ఈ అవమానాన్ని తట్టుకోలేక తనైతే ఆత్మహత్యకైతే బలవత్మరణానికి అయితే అప్పట్లో పాల్పడ్డాడు. తన జరిగిపోయిన ఘటన తన వల్లే చనిపోయాడని తన కొన్నాళ్ళ పాటు కొంచెం మానసిక వేదనకి అరుణ్ అయితే ఇబ్బంది పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఒక్కసారిగా మరి ఏం జరిగిందో తెలియదు. ఇంకా తన సోషల్ మీడియాలో పెట్టినటువంటి అసభ్యకర పోస్టుల వ్యవహారం ఏదైతే ఉందో దానికి బయటికి ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అవమానం తట్టుకోలేక తను మరి డిప్రెషన్లోనే ఈ విధమైనటువంటి బలవత్మరణానికి పాల్పడిందా, మరి వేరే ఏదన్నా ఉందా? ఇప్పటికే తన కుటుంబ సభ్యుల తల్లిని కూడా ఎవరైతే ఆ యువకుడికి సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా తనను వేధించడం, నీ వల్లే మా కుమారుడు చనిపోయాడని కూడా ఈ విధంగా బాధ పెట్టే పరిస్థితులు గత కొన్నాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ జరిగినటువంటి ఘటన తను కూడా తన వల్లే ఈ విధంగా చనిపోయాడా అనేది తను బాధపడుతూ ఈ విధంగా ఒక డిప్రెషన్లోనే హాస్టల్ గదిలో ఈ యొక్క జేఎన్టీయూలో ఉన్నటువంటి ఏదైతే నాగవెల్లి హాస్టల్లో లేడీస్ హాస్టల్లో తను డిప్రెషన్లో ఎవరో స్నేహితులు ఎవరు కూడా లేని పక్షంలోనే ఈ విధంగా నేను సాయంత్రం అయితే తన బలవత్మరణానికి హ్యాంగింగ్ చేసుకుని ఈ విధంగా ఆత్మహత్యకి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇప్పుడు ప్రస్తుతం సర్పవరం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాశ్, RTV, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.